వందనాలండి. ఈరోజు జూలై 26. మనము దేవుణ్ణి అన్యులకి ఎలా పరిచయం చేయడము అనే దానికి బైబిల్‌లో నుంచి ఒక ఉదాహరణ తీసుకుందాం. 2 రాజులు 5 అధ్యాయంలో దాని గురించి చదవచ్చు. 3లో నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఇక్కడ ఒక చిన్న బానిస పిల్ల నామాను అనే సేనాధిపతి ఇంట్లో పనిచేస్తుంది. ఆమెను ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ బానిసగా పట్టుకొని వచ్చుకున్నారు. అటువంటి అమ్మాయి ఒక బానిస పిల్ల తన యజమానురాలితో చెప్తా ఉంది, మా యజమాని అక్కడికి వెళ్తే నా దేశానికి నా దేవుని దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా కుష్ఠరోగి బాగవుతాడు అని చెప్పి చెప్తా ఉందన్నమాట. ఎంత చక్కగా ఎంత వినయంగా నిజ దేవుణ్ణి అన్యుడైన తన యజమానికి ఈ బానిస పిల్ల పరిచయం చేసిందో గమనించండి. నయమాన్ అనే సిరియా రాజు సేనాధిపతి యొక్క భార్య యొద్ద పరిచారం చేయుటకు ఏర్పాటు చేయబడిన ఒక యూదురాలు తన యజమానునికి ఉన్న కుష్ఠరోగాన్ని బాగు చేయుటకు శక్తి కేవలం తన దేవునికే ఉందని విశ్వసించినందున తన దేశంలోని ఎలీషా ప్రవక్త వద్దకు వెళ్ళమని కోరుతా ఉంది. ఆనాటి బానిసలను యజమానులు మనుషులుగా చూసేవారు కాదు, ఊరికే ఇంట్లో సామాన్లలాగా ఉండేవాళ్ళు. వారు నోరు తెరిచి మాట్లాడటం కూడా భయపడేవారు. సామెతలు 14:26లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అని రాయబడింది. అదే ధైర్యం ఈ బిడ్డకు కూడా కనపడుతుంది. ఈ వాక్యము ప్రకారము ఆ చిన్న దాసి ధైర్యంగా తన దేవుని శక్తిని ప్రకటించినందున నయమానుకు దేవుని గురించి తెలిసింది. సిరియా దేశస్తులందరికీ కూడా నిజమైన దేవుణ్ణి ఆమె పరిచయం చేసింది. ఇంత గొప్ప విషయం కదండి. ఈ ఉదంతం 2 రాజులు 5:1-19లో గ్రంథస్థం చేయబడి ఉంది. దయచేసి చదవండి. నయమాను ఆ బానిస పిల్ల మాటలు విన్నాడు, విశ్వసించాడు, వెళ్ళాడు. స్వస్థత పొంది ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం కదండి. సాక్ష్యం ఇచ్చినాడు. ఈ అమ్మాయి ద్వారా తెలుసుకొని తనంతట తనే సాక్షిగా నిలబడ్డాడు. ఆ చిన్నపిల్ల పరిచర్య ఎంత ప్రభావితం చేసిందో దీని నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మొదటిది, స్వస్థతనిచ్చే దేవుడు మనకున్నాడనే నిరీక్షణ ఇతరులతో పంచుకోవాలి. నయమాన్ యొక్క శారీరక ఆత్మీయ స్వస్థత కొరకు ఆ యూదురాలు ద్వారం తెరిచింది. అన్యులకు నిజదేవుణ్ణి పరిచయం చేయటం ద్వారా వారికి మంచి చేస్తున్నామని గుర్తించాలి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ పని మనం అందరం చేయాలి. మన చుట్టూ ఎన్నో రకాల కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. మనకు శారీరక స్వస్థత అవసరమే, కానీ దాంతోపాటు ఆత్మీయ స్వస్థత కూడా కావాలి. అది అందరికీ అవసరం. కాబట్టి ప్రతి దానికి మనము స్వస్థతనిచ్చే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. రెండవది, ఈ దైవిక స్వస్థత పొందాలంటే యేసుక్రీస్తు యొక్క రక్షించే స్వస్థతనిచ్చే శక్తిపైన విశ్వాసం ఉంచాలి. మన సాక్ష్యము డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మూడవది, ప్రతి వ్యక్తితో ఎలా వ్యవహరించాలో దేవునికి తెలుసు. నయమానుకు 7 సార్లు యోర్దాన్ నదిలో మునగమని ప్రవక్త చెప్పినప్పుడు అతని అహం అడ్డు వచ్చింది. తర్వాత అహం పక్కన పెట్టి విధేయత సమర్పణ చూపించినప్పుడు స్వస్థత వచ్చింది. ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు చెప్తాడు. ఎప్పుడైనా కూడా విశ్వాసము విధేయతతో కూడి ఉంటే విజయం తప్పనిసరిగా వస్తుంది. విశ్వాసులంగా మనం దేవుని ఆదేశానికి విధేయత చూపించాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునాయనా, ఆ చిన్న బానిస పిల్ల చేసినట్టుగా మేము కూడా అందరినీ మీ దగ్గరికి నడిపించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.